హాయ్ హలో. ఈరోజు మనం టీజీ టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ ఫుల్ పేపర్ చూద్దాం. జనవరి ఫస్ట్ వీక్లో ఫస్ట్ వీక్ Jan 2 నుంచి Jan 20 వరకు టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో దాంట్లో భాగంగా మనం టీజీ టెట్ పేపర్ 2 సోషల్ ఫుల్ పేపర్ని ఈ వీడియోలో చూద్దాం. మ్యాక్సిమం కవర్ చేస్తాను అండ్ మేబీ ఇన్ కేస్ 2 పార్ట్స్లో రావచ్చు ఈ వీడియో. ఓకే, విల్ స్టార్ట్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి లైక్ చేయండి సో దట్ మ్యాక్సిమం పీపుల్కి వీడియో రీచ్ అవుతుంది. ఓకే, విల్ స్టార్ట్. రహీం తన ఫస్ట్ సెక్షన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి రిలేటెడ్. రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతి ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అంటే అతని మానసిక వయస్సు శారీరక వయస్సు కన్నా ఎక్కువ. నెక్స్ట్, పియాజెట్ ప్రకారం ఏ దశలో భాషా అభివృద్ధి వేగంగా జరుగుతుంది? ముందస్తు ఆపరేషన్. డాష్ పిల్లలు పాఠశాల వంటి సామాజిక సంస్థలలో ప్రవేశించినప్పుడు వారు పొందే అభ్యాసాన్ని సూచిస్తుంది. ద్వితీయ సాంఘికీకరణ. నెక్స్ట్, వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనంగా పరిగణించము. పరిపక్వత. నెక్స్ట్, శిరః పాదాభి ముఖ వికాసం. అనుద్ధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. దీని మీనింగ్ వచ్చేసి. నెక్స్ట్, ప్రేరణ సూత్రాల ప్రకారం ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేరేపించాలి మరియు అభ్యాసాన్ని ప్రోత్సహించాలి. స్పష్టమైన లక్ష్యాలు మరియు అంచనాలను ఏర్పాటు చేయడం. నెక్స్ట్, కార్యసాధిక నిబంధనను ఇలా కూడా అంటారు: పరికరాత్మక నిబంధన. నెక్స్ట్, వివిధ జాతుల వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క అందాన్ని గుర్తించడంలో ఏ రకమైన మేధస్సు ఉపయోగపడుతుంది? సహజమైన మేధస్సు. కింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందినది? సంశ్లేషణ. నెక్స్ట్, విద్యావేత్తల అభిప్రాయం ప్రకారం క్లిష్టమైన బాల్యం ఆరంభం. వైగోట్స్కీ ప్రకారం సంస్కృతి అనేది అభ్యాసానికి దోహదపడే అంశం. నెక్స్ట్, భాషా సముపార్జన పరికరం LAD ఎవరి భావనకు సంబంధించింది? నోమ్ చోమ్స్కీ. నెక్స్ట్, ప్రాజెక్ట్ పద్ధతి పరిచయం ఎవరి ద్వారా చేయబడుతుంది? కిల్పాట్రిక్. ఉపాధ్యాయుని ప్రధాన కర్తవ్యం పిల్లల సమగ్ర అభివృద్ధి. నెక్స్ట్, థోర్నైక్స్ సిద్ధాంతం ఏమిటి? యత్న మరియు దోష సిద్ధాంతం. కింది శాస్త్రవేత్త గెస్టాల్జినానికి సంబంధించినది కాదు? WC బాగ్లే. ఇతను గెస్టాలజీకి సంబంధించిన వాడు కాదు. మిగతా ముగ్గురు సంబంధించిన వాళ్ళు: కోహ్లర్, లెవిన్ అండ్ మ్యాక్స్ వర్దమైర్. నెక్స్ట్, ఒక బాలుడు మేకను చూసి దానిని కుక్క అని పిలిచే ప్రక్రియ సమీకరణ. నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తమ భావాలను, ఇతరుల భావాలను, ఆలోచనలను, చర్యలను కూడా మానిటర్ చేయగలగటం. నెక్స్ట్, నిలుపుదల వక్రతల ఎవరి చేత రూపొందించబడ్డాయి? ఎబింగ్ హస్. ఏ రాజ్యాంగ సవరణ 6 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టింది? 86వ రాజ్యాంగ సవరణ. తెలుగు భాష తెలిసిన వ్యక్తి కన్నడ సులభంగా నేర్చుకోగలడు. ఇక్కడ నేర్చుకోవడం బదిలీ అభ్యాసం యొక్క సానుకూల బదిలీ. నెక్స్ట్, మానసిక ఆరోగ్యం అనేది ఒక భావన. గాంధీజీ విద్య యొక్క లక్ష్యాలుగా భావించిన విద్య యొక్క డాష్ ప్రధానాంశాలు ఉన్నాయి. 3 ప్రధానాంశాలు ఉన్నాయి విద్యకు సంబంధించి. నెక్స్ట్, విద్యా సామాగ్రిలోని విద్యాబోధన శాస్త్రాన్ని
చూపించడం అనేది సామాగ్రి యొక్క బోధనా శాస్త్ర సాధన. నెక్స్ట్, డాష్ తప్ప ఇచ్చిన అన్ని మెటీరియల్లు సాధారణంగా తయారు చేయబడిన కొన్ని బోధన అభ్యాస మెటీరియల్లకి ఉదాహరణలు. పువ్వులు. చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ యొక్క పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? రూసో. నెక్స్ట్, పరివర్తనవాదం స్థాపించబడింది జాన్ బి వాట్సన్. కోల్బర్గ్ యొక్క నైతిక వికాసానికి సంబంధించి కింది స్థాయి ఏ సమయంలో పిల్లలు ఇతరులు నిర్దేశించిన పాత్రలను అనుసరిస్తారు? పూర్వ సాంప్రదాయం. నెక్స్ట్, కౌమార దశ విద్య సహాయం ఏమి చేస్తుంది? జీవితాన్ని ప్రాణం పోసుకోండి. వ్యవహారిక సత్తావాదంపై ఆధారపడిన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి. నెక్స్ట్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిక్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్, లాంగ్వేజ్ 1 చూద్దాం. ఈ క్రింది వన్లో విశ్వకర్మ శతకం రచించినది ఎవరు? పండిత రామసింహ కవి. వయోవృద్ధుడు సమాసానికి విగ్రహవాక్యం వయస్సు చేత వృద్ధుడు. క్ష్మి అనే సంశ్లేషాక్షరంలో ధ్వనిక్రమం క్ష ఇం ఈ. నెక్స్ట్, సాగు నాటు నాడు సాగకపోతే సాలంతా ఆగిపోతుంది అనే సామెత అనుభవానికి మూలం వ్యవసాయం. శ్రీ సూక్తి పదానికి అర్థాన్ని గుర్తించండి. మంగళకరమైన నీతి మాట. నెక్స్ట్, ధనం వస్తే దాచుకోవాలి, రోగం వస్తే చెప్పుకోవాలి అనేది ఒక సామెత. నాకు 10,000 అప్పు ఉంది, అది తీరుస్తారా అని దాసు గిరిని అడిగాడు అనే వాక్యానికి సరైన పరోక్ష వాక్యం ఏది? తనకు 10,000 అప్పు ఉన్నదని అది తీరుస్తారా అని దాసు గిరిని అడిగాడు. శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యం కానిది లేదు కదా. ఇందులో ఏ అలంకారం ఇమిడి ఉన్నది? అర్ధాంతరాన్యాస అలంకారం. అవ్వరాల అనే పదాన్ని విడదీసి సంధి పేరు తెలపండి. ఆ ప్లస్ వారాల త్రిక సంధి. నెక్స్ట్, దుంప నాశనం కావటం అన్నది ఒక జాతీయం. నెక్స్ట్, కాంప్రహెన్షన్. కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. ఇక్కడ సజ్జనులకు అనుకువ వినయం కలిగించేవి విద్య, వంశం, ధనం. నెక్స్ట్, ధనం, విద్య, వంశం అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి దురాత్ములకు. నెక్స్ట్, మద వృష భీష్ములు కొమ్ములు గ్రుమ్ముచు. ఈ వాక్యంలో వృషభం అన్న పదానికి అర్థం ఎద్దు. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడటం సమస్వర హిత్యం. వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం లేఖనం. నీరు మనకు అందకుండా నదులే ప్రవహించకుంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఈ గేయ ఖండిక గల పాఠం ఏమవుతుందో. నెక్స్ట్, ఇక్కడ ఆప్షన్ 4 పళ్ళు వచ్చేసి కొరకు, ముఖం చిట్లించు, చెవులు రక్కించు. రాత్రిని కలుగజేసేవాడు అనే వ్యుత్పత్త్యార్థం గల పదం రజనీకరుడు. నెక్స్ట్, ఈ క్రింది రచనలకు సరైన రచయితను గుర్తించండి. రాజమ్మ రాజకీయం, గూడూరి సీతారాం. నెక్స్ట్, ఈ క్రింది రచనలకు సరైన రచయితను గుర్తించండి. ఆంధ్ర శబ్ద చింతామణి, నన్నయ్య. ఈ క్రింది రచనలకు సరైన రచయితను గుర్తించండి. వర్షయోగము, గంగుల షాయిరెడ్డి. నెక్స్ట్, ఉదయం కానే కాదు అనుకోవడం నిరాశ, ఉదయించి
అట్లానే ఉండాలనుకోవడం దురాశ అని అన్నది ఎవరు? కాళోజీ. నెక్స్ట్ కాంప్రహెన్షన్, ఇది పోయమ్ అండ్ పోయమ్ రిలేటెడ్ క్వశ్చన్స్. పద్యంలోని అలంకారము, ఒకసారి పోయం చదవండి, తర్వాత దీన్ని అటెంప్ట్ చేయండి. ఓకే, పద్యంలోని అలంకారం ఇక్కడ వచ్చేసి అర్ధాంతరన్యాస అలంకారం. నెక్స్ట్ ఈ పద్యంలో వ్యక్తమైన రసము ఏది? రౌద్రరసం. నెక్స్ట్ ఈ పద్యంలో ఎవరిని వధిస్తానని భీముడు ప్రతిజ్ఞ చేశాడు? దుశ్శాసనుని. నెక్స్ట్ ఈ పద్య సందర్భంలో ఉర్వీపతి ఎవరు? దుర్యోధనుడు. ఉగ్రాకృతిలో దీనిలోనే ఉన్న సంధి సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఈ పద్యంలో తొలి పాదంలోని మొదటి గుణమును ఈ క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్ చేసి 3 సా గుణము. నెక్స్ట్ దూరపు కొండలు నునుపు అన్నది ఒక సామెత. నెక్స్ట్ నేను రామాయణం చదివాను, నాకెంతో నచ్చింది అని సురేష్ అన్నాడు. ఈ వాక్యానికి సరైన పరోక్ష వాక్యం ఏది? తాను రామాయణం చదివానని తనకెంతో నచ్చిందని సురేష్ అన్నాడు. ఓకే, ఇక్కడతో ఈ పేపర్ రిలేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగిక్ సెక్షన్ అండ్ లాంగ్వేజ్ 1 కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో ఈ లాంగ్వేజ్ 2 అండ్ సోషల్ స్టడీస్ కంటిన్యూ చేద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.